ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న ఉగ్రవాదులందరూ డాక్టర్లే. ఈ పేలుడు జరిగిన కొన్ని గంటల ముందే ఫరీదాబాద్లో భారీ టెర్రర్ మాడ్యూల్ని బస్ చేశారు పోలీసులు. అది చూసి అక్కడి నుండి తప్పించుకొని పారిపోయి బయటికి వచ్చి ఇలా తొందరలో అలా దాడి జరిగింది అంటున్నారు. ఇంకా పకడ్బందీగా ప్లాన్ చేసి ఉంటే ఎందరిని పొట్టున పెట్టుకునే వాళ్ళు ఆలోచించండి. నవంబర్ 10, 2025న జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసుల సంయుక్త ఆపరేషన్ ఒక అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రకు తెరదించింది. ఈ నెట్వర్క్ జైషే మొహమ్మద్, జేఈఎం, ఇంకా అన్సర్ గజ్వత్ ఉల్ హింద్, ఏజీయూహెచ్ వంటి సంస్థలతో ముడిపడి ఉంది. ఉగ్రవాద సంస్థలు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ షకీల్ అద్దె ఇంటి నుండి 360 కిలోల అమోనియం నైట్రేట్ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. 1 కేజీ అమోనియం నైట్రేట్ 0.57 కేజీ ఆర్డీఎక్స్ కి సమానం. ఇక 2900 కేజీలంటే 1657 కేజీల ఆర్డీఎక్స్, 360 కేజీస్ అంటే 205 కేజీల ఆర్డీఎక్స్ కి సమానం. మీకు ఇది అర్థం కావాలంటే పుల్వామా దాడిలో 80 కేజీల ఆర్డీఎక్స్ వాడి మన ఆర్మీ జవాన్లని పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు 2000 కేజీల ఆర్డీఎక్స్తో ఏం చేద్దామని ప్లాన్ చేసి ఉంటారు. అనంతనాగ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేసిన డాక్టర్ అదిల్ అహ్మద్ ఆర్డీఎక్స్తో పట్టుబడ్డాడు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ అత్యున్నత విద్య చేసి లక్షల్లో ఆదాయం ఉన్న అతని హృదయంలో భారతదేశాన్ని నాశనం చేయాలనే దుష్ట సంకల్పం ఎందుకు పోలేదంటారు? ఇతను ఫరీదాబాద్ మెడికల్ కాలేజీ లాకర్లో 300 కిలోల ఆర్డీఎక్స్ దాచి ఉంచినట్లు తేలింది. ఇతను డాక్టర్ కావడం వల్ల, కారుపై డాక్టర్ స్టిక్కర్ ఉండటం వల్ల, కాశ్మీర్ మెడికల్ సర్వీస్ నుండి రిటైర్ అయిన వ్యక్తిగా ఐడి కార్డు చూపించడం వల్ల భద్రతా సంస్థలకు అనుమానం రాకుండా 300 కిలోల ఆర్డీఎక్స్ ను సేకరించగలిగాడు. ఈ 300 కిలోల ఆర్డీఎక్స్ పేలి ఉంటే మొత్తం ఫరీదాబాద్ నగరం మొత్తం ధ్వంసమైపోయేది. కొందరి ప్రాణాలు కాపాడే డాక్టర్ వృత్తిని ఎంచుకొని ప్రాణాలు తీయడానికి ఆ శక్తిని, యుక్తిని వాడుతున్నారు. ఈ దేశంలో తిండి తిని, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశ ప్రజలు ట్యాక్స్ డబ్బులతో వాళ్ళు ఫ్రీగా కాలేజీల్లో చదువుకొని ఇలా దీనినే వైట్ కాలర్ టెర్రర్ అంటారు. అంటే శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మారి అక్కడ నుండి కూడా ఉగ్రవాదం చేయడం, నైపుణ్యాలను ఉగ్రవాదానికి వాడుకోవడం. వీళ్ళెవ్వరూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి రాలేదు. మన మధ్యలో మనతో కలిసి ఉన్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. ఉగ్రవాదం పేదరికం నుంచో, నిరక్షరాస్యత నుంచో రావడం లేదు, ఒక మతం నుండి వస్తుంది. ఇది కేవలం ఒక ప్రత్యేకమైన మతం నుండి వస్తుంది. ఏదేమైనా రోగానికి శాశ్వత శస్త్రచికిత్స చేయకుండా తాత్కాలికంగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటే ఏదో ఒక రోజు ఆ రోగం మనల్ని పొట్టన పెట్టుకుంటుంది. ఇలా మన చుట్టూనే ఉన్న స్లీపర్ సెల్స్ని ఎలా గుర్తుపట్టాలి? అప్రమత్తంగా ఉందాం.